నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యాయవాది జయకుమార్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవనాయుడు. ఖమ్మం జిల్లాలో జనవరి 18న జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభకు తరలిరండి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ విద్యాధరి. వార్తల్లోని వివరాలు. చంద్రగిరి మండలంలోని తన సొంత గ్రామమైన నారావారిపల్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్లో చేరుకున్నారు. రంగంపేట సమీపంలోని హెలిప్యాడ్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి వాజ్పేయి, ఎస్పీ సుబ్బరాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సత్యవేడు, సూలూరుపేట, గూడూరు, పలంనేరు, పూతలపట్టు శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీరెడ్డి, కె రామకృష్ణ, ఆదిమూలం, పాసం సునీల్, అమర్నాథ్ రెడ్డి, మురళీమోహన్, ఎమ్మెల్సీ బల్లి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, చుడా చైర్మన్ హేమలత, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నాయి బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, నగిరి నియోజకవర్గం పార్టీ నాయకులు పోతుగుంట విజయబాబు, ఏఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, ప్రజాప్రతినిధులు తదితరుల అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన నారావారిపల్లికు బయలుదేరి వెళ్లారు. సోమవారం తిరుపతి పార్లమెంటు కార్యాలయం నందు ఏపీజీ మరియు బీసీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగనమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణతో కలిసి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందున్న ప్రభుత్వము నరేగా స్కీమ్ పెట్టి 100 రోజులు ఈ నరేగా రోజులు పెడితే ఈ రోజున మా కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీ రామ్జీ అనే స్కీమ్ కింద 125 రోజులు ఈరోజు పేదవాళ్ళకి పని కల్పించే పని చేయటం జరిగింది. దీనివలన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు దాన్ని వాటిని చూసుకోవడం అయితేనేమి, లేకపోతే ప్రకృతి విపత్తి జరిగినప్పుడు దానికి వాడుకోవడానికి అయితేనేమి, గ్రామాల్లో మిగతా వసతులు చూసుకోవటానికైతేనేమి దీన్ని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ మనీని ఖర్చు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పేదవారికి తిండి తినే విధంగా వారికి పని కల్పించడం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ప్రభుత్వం ఈ రోజున మహిళలకి పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనం. ఈరోజు డోక్రా మహిళలకి ఆన్లైన్ ద్వారానే వాళ్ళు లోన్ అప్లై చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. అంతకుముందు బ్యాంకులకు వెళ్ళి వారి లోన్ల కోసం పడిగాపులుగా అడిగి ఆ బ్యాంక్ అధికారులు అయితేనేమి వాళ్ళ చుట్టూ కూడా ఒక 10 సార్లు తిరిగి చేసే విధంగా కాకుండా ఈ రోజున వాళ్ళు ఆన్లైన్లోనే బ్యాంక్ వెళ్లకుండా వాళ్ళు లోన్లు పొందొచ్చే విధంగా కూడా చేయటం జరిగింది. ఇంకా మన జిల్లా వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్కి పెట్టింది పేరు. సూళ్ళూరుపేట మన తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము ఈ టైంలో వివిధ ప్రాంతాల నుంచి, ఖండాంతరాల నుంచి ఇక్కడికి ఫ్లెమింగో పక్షులు వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడి నుంచి వెళ్తాయి. దీన్ని టూరిజం పరంగా కూడా తీసుకొని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము.
అంతేకాకుండా ఈ పర్యావరణానికి మనము ప్రాముఖ్యతను ఇస్తున్నామంటే దాని నిదర్శనం ఫ్లెమింగోస్. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే ఆ ప్రకృతి సరిగా లేకపోతే అవి రావు ఈ ప్రాంతాలకి. అదొకటి. ఈ ప్రకృతిని ఎలా ఉంది అని తెలియజేయడానికి కూడా అదొక నిదర్శనం అని కూడా చెప్తారు ఫ్లెమింగోస్ని. కాబట్టి మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మిగతా అయితేనేమి దాన్ని ఎలాగ డెవలప్ చేయాలా, ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలా అన్న దీంతో రాబోయే తరాలకి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ గురించి ఒక లెసన్ చెప్పే విధంగా కూడా మనం ఇవన్నీ ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతుందని చెప్పని మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు క్రీడలపైన కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏమిటో కూడా కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులను కించపరిచేలా మాట్లాడటం రోజా సంస్కారహీనతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా, ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట. అప్పట్లో ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతాం. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటా ఉంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకని బావిలో దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి, ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకు వస్తే 5 ఏళ్ళు ఏం గాడిదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి మేము సవాలు విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ, రేణుగుంటకాయకి వెళ్దామండి, డిక్సన్ కానీ, ఎస్సీఎల్ కానీ, జోహా కానీ, ఏ పరిశ్రమ వచ్చిందన్నా? ఐఐటి వచ్చిందన్నా, ఐసర్ వచ్చిందన్నా, ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లారు మీ దరిద్రం వల్ల. నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈరోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఈరోజు టీటీడీని ఈరోజు రాయలసీమకు, తిరుపతికి, ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన స్వామివారు ఈరోజు ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటా ఉంటే నిద్ర లేసి రాజకీయం చేస్తారా? స్వామివారితో రాజకీయం చేస్తారా? టీటీడీపై ఇటీవల ఉద్దేశపూర్వకంగా మీడియాలో వస్తున్న వరుస కథనాలకు బాధ్యులు ఎవరు, ఎందుకు బయట పెడుతున్నారు అన్నదానిపై టీటీడీ విజిలెన్స్, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ బోర్డు సమావేశాల అజెండాలో తీసుకున్న నిర్ణయాలు ఎలా బయటికి వస్తున్నాయని, టీటీడీ ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యార్థం ఎన్నో మంచి నిర్ణయాలను తీసుకుంటున్నా దురుద్దేశంతో కొంతమంది మీడియాకు లీకులు ఇవ్వటం శోచనీయమని నవీన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు నియామకం జరిగిన తర్వాత భక్తుల సౌకర్యార్థం అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటూ
మొన్న బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అదేవిధంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ ఎంతో వైభవంగా నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారండి. మా భక్తులుగా, ఒక స్థానికుడిగా నా విజ్ఞప్తి ఏమంటే, టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి, అది కూడా ఏదైనా టీటీడీలో నిర్ణయాల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు, చైర్మన్ గారు ఉంటారో అంతర్గతంగా చర్చించి అది మంచిదైతే ఆమోదించాలి, లేదా పొరపాటుగా అజెండాలోకి వచ్చింటే దాన్ని తొలగించేస్తే సరిపోతుందండి. అలా కాకుండా ఈరోజు మీడియాకి లీకులు ఇవ్వడం వలన టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుంది, కూటమి మీద భక్తులలో అపనమ్మకం ఏర్పడుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అసలు టీటీడీ బోర్డులో లీక్ వీరుడు ఎవరు? దీని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు, నిఘా సంస్థలు దృష్టి సారించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా టీటీడీలో సంస్కరణలు తీసుకురావాలి, సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్తూ ఉంటే ఇక్కడ చైర్మన్ గారు అనేక అంశాల మీద దృష్టి సారించి ఈరోజు భక్తులకి కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తా ఉంటే, ఏదో సమస్య ఇప్పుడు అజెండాలో ఒక సందర్భంలో ఏదైనా వచ్చినప్పుడు అది అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని పక్కన పెట్టవచ్చండి. దాన్ని మళ్ళా మీడియాకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంటి గుట్టుని బయటేసుకున్నట్టు ఇంటి దొంగల పనే ఇదంతా. కాబట్టి దయచేసి ఈరోజు ప్రతిపక్షాలకి మీరు అస్త్రంగా మారద్దండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పాలకులు, కొంతమంది అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ రోజు మా ఇష్టంగా మేము నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి తీసుకొని ఈరోజు ఏ విధంగా కోర్టు కేసులు, జైళ్ళకి తిరుగుతున్నారో ప్రపంచమంతా చూస్తున్నారు, భక్తులంతా కూడా. అలాంటి అవకాశం దయచేసి ప్రతిపక్షాలకు ఇవ్వద్దండి. ఎందుకంటే మీరు అంతర్గతంగా ఏదైనా సమస్యలు ఉంటే టీటీడీ బోర్డులో చర్చించుకొని అది మంచిదైతే ఆమోదించండి. ఏదైనా కూడా, ఏ విషయమైనా కూడా మీకు అందుకే ఆ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అలా కాకుండా వ్యక్తిగతంగా ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మనం బయటకి ఇచ్చేసి బయట పత్రికల్లో వచ్చేది, ఆ పత్రికల్లో చూసి అసలు కూటమి ప్రభుత్వం మీద భక్తులలో అపనమ్మకం ఏర్పడుతుందండి. దయచేసి టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ ధర్మకర్తల మండలికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమస్యలుంటే మీరు అంతర్గతంగా చర్చించుకొని భక్తులు మెచ్చే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పని భగవంతుని ఆశీస్సులతో ధర్మకర్తల మండలి సమావేశాల్లో ఆయన్ని ఒకసారి గోవిందనామ స్మరణతో మీరు ఏ కార్యక్రమమైనా తలపెట్టాలి తప్ప వ్యక్తిగతంగా స్వార్థ రాజకీయాల కోసం మనం అంతర్గత వ్యవహారాన్ని బయటేసుకుంటే భగవంతుని తీసుకొచ్చి రోడ్లో పెట్టేట్టు అయిపోతుందండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంగా పత్రికల్లో, టీవీల్లో చూసిన భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షులు మాధవకృష్ణ అధ్యక్షత వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే దానికి మద్దతుగా అప్పలరాజు ఉన్నాడని, భూసేకరణకు వ్యతిరేకంగా అడ్డు తగులుతున్నాడని, ఇక్కడ హోంమంత్రి అనిత కక్షగట్టి పీడీ యాక్ట్ ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రైతు నాయకుడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దొంగలు, దోపిడీదారులు, రేపిస్టులు, గంజాయి ముఠా వాళ్లు ప్రజలపై దౌర్జన్యం చేసే వారిపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ ను ఒక ఉద్యమకారునిపై పెట్టడం కూటమి ప్రభుత్వానికి తగదని, గత ప్రభుత్వం ఈ భూసేకరణ వల్లనే ఇంటికి పోయిన విషయం మీకు తెలియదా అని హెచ్చరించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం 99 పైసలకి భూములు రైతుల నుంచి కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పరిశ్రమలకు కావాల్సినంత భూములు పెద్దవాళ్ళు ఆక్రమించుకుని ఉంటే వాళ్ళని దగ్గర నుంచి భూములు లాక్కోకుండా పేదలకు ప్రతాపం చూపడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, మునిరాజా, వేణుగోపాల్, వెంకటేష్, సిఐటియు నగర అధ్యక్షులు బుజ్జి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్, నరేంద్ర, సిఐటియు నాయకులు హరినాథ్, ఓవి రమణ తదితరులు పాల్గొన్నారు. యాక్ట్ అనేది ఎవరి మీద పెట్టాలి అని కొన్ని నామ్స్ ఉంటాయి, అవేవి కూడా అప్పలరాజుకు వర్తించదు. అలాంటి అతని మీద ఈరోజు దొంగలు, దోపిడీదారులు అసెంబ్లీలో ఉంటే, కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు అసెంబ్లీలో ఉంటే, ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బల్క్ డ్రగ్ పార్క్ పెడితే అక్కడ వచ్చే నష్టం ఏమిటంటే, మొత్తం కూడా అక్కడ మత్స్యకారులు ఉండే ఏరియా, వాళ్ళ భూములు తీసుకుంటూ వాళ్ళకైతే దగ్గరలో ఉండే మత్స్య సంపద మొత్తం కూడా ఈరోజు దీనివల్ల నాశనం అవుతుంది, మా బతుకు పోతుందని చెప్పి మొత్తం కూడా మత్స్యకారులు వీధుల్లోకి వచ్చిన పరిస్థితి. అలాంటి మత్స్యకారులు కడుపు
రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ వీధుల్లోకి వచ్చి వాళ్ళ హోంమంత్రిని అడ్డగించారని చెప్పి కక్షపూరితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కేసు పెట్టించారు. ఈ కేసులు ఏమిటి కూడా ఎవరు భయపడము, పోరాటం ఉధృతం చేస్తాము. ఏదైతే మీరు భూసేకరణ పేరుతో మొత్తం 99 పైసలకే మీరు అంటగట్టాలని చూస్తుంటే దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాము, అడ్డుకుంటాము. గత చరిత్ర ఏం చెప్తోంది? వ్యాపారం చేసుకొని వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని దోచుకొని పోయిన ఘటనలు ఉంటే ఈరోజు మళ్ళీ కూడా మొత్తం వ్యాపారస్తులకి ఈ భూములు అంటగట్టి మొత్తం కూడా అధికారం అంతా కూడా వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు లేకపోతే ఏం తిని బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతిని 2 రోజుల ముందే తెచ్చిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మనశంకర్ వరప్రసాద్ సినిమాను సోమవారం ఉదయం ఎస్వీ సినీప్లెక్స్ లో ఎన్టీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వీక్షించారు. సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. చిరంజీవి ఎంతో ఎనర్జెటిక్ గా యంగ్ గా ఈ సినిమాలో కనిపించారని ఆయన తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా సూపర్ సక్సెస్ అయిందని ఆయన తెలిపారు. చిరంజీవి సినిమాలలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో మనశంకర్ వరప్రసాద్ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్కే బాబు, రాజారెడ్డి, సోమర సురేష్, గంగమ్మగుడి పాలక మండలి సభ్యులు రుద్రకిషోర్, దినేష్ జైన్, సుధాకర్, కూరపాటి సురేష్, లక్ష్మి, ఆనంద్, హేమకుమార్, శ్రవణ్, కొండ రాజమోహన్, వినోద్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. మన శంకర వరప్రసాద్ సినిమా ఈ రాత్రి ప్రీ రిలీజ్ షో జరగడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి అన్ని షోలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా బ్రహ్మాండంగా మన శంకర వరప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు మరలా ముందుకెళ్ళిపోయాడు. 70 ఏళ్ళ నుంచి మరలా 50 ఏళ్ళు సినిమాల్లో ఎలా యాక్ట్ చేస్తున్నాడో, ప్రజలకు ఉత్సాహం చూపిస్తున్నాడో, యువకులకు ఉత్సాహం చూపిస్తున్నాడో అదే ఉత్సాహంతో ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా ద్వారా ప్రేక్షకులందరినీ అలరిస్తున్నాడు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూసే సినిమా మన శంకర వరప్రసాద్ చాలా ఆకట్టుకుంటా ఉంది. చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఎక్కువ రోజులు ప్రదర్శించడం కూడా జరుగుతుంది. మన చిరంజీవి గారు మరలా ఇంకా ఇటువంటి సినిమాలు చాలా తీయాలనేసి, ప్రజలను సంతోషపరచాలా, తృప్తిపరచాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా ఫ్యామిలీ ముందుకు రావాలని భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారు ఆయన మాటలు మాట్లాడితే ఎలా ఉండదని చెప్పడానికి అలవి కాని విధంగా చిరంజీవి గారి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయనేసి కూడా మరొక్కసారి తెలియజేస్తారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు సినీ క్రీడా ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబం, పాటల రచయిత చంద్రబోస్, నటి డింపుల్ హయాతి, నటుడు అరుణ్ విజయ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జస్వాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదే విధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచి వాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో
శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదే విధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణా కృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. కావున ఈ రోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతుంది, శక్తి వెలుగుతుంది, అధికారం బలపడుతుంది, మరియు జీవితం సార్థకం అవుతుంది అనేసి నేను చెప్పగలను. థ్యాంక్ యూ. బ్రేక్ తీసుకున్నాను. అందరికీ తెలిసిందే, నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో PhD కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. సో ప్రస్తుతానికి నేను అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. దర్శనం బాగా జరిగింది. ఆర్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుపతిలో తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం, ఎడిఫైన స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది. దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మూవీ రిలీజ్ రేపు 13th ఉంది గోపికి. సో వెయిటింగ్ ఫార్వర్డ్ చెప్తానండి, తర్వాత తెలుస్తుంది. Really happy for 2026 ఫస్ట్ టైం దర్శనం ఇక్కడ వచ్చాను. చాలా మంచి దర్శనం. సో మీరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ எல்லாருக்கும் இனிய பொங்கல் வாழ்த்துக்கள். ரொம்ப சந்தோஷமா இருக்கும். ஸோ எப்போதும் 7 மணி ஆனால் பார்க்கறது மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்னைக்கு வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்காரு. குடும்பத்தோடு வந்திருக்கேன். எல்லாருக்கும் next film I'm doing with director Muthaya. I think the announcement will be soon and shooting will be starting by March. Thank you. Release ippide mana picture release ayindi Rettatala. So after this I have a film Border which is going to release. So upgrade to the Venkateshwara. I think he will సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం కొత్తవీరపల్లి KPL మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు జతిన్ ఇన్ఫ్రా కంపెనీ MD పురుషోత్తం రాజుల ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు, భాస్కర్ రాజు, లక్ష్మణ్ రాజు, వెంకటరమణరాజు, సుబ్రహ్మణ్యం రాజు, శంకర్ రాజు, మేకం జమానపల్లి పురుషోత్తం రాజు, లోకేష్ రాజులు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదటి పూజ కార్యక్రమంలో జ్యోతి వెలిగించి మైదానంలో KPL ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జట్లు కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్షత్రియ KPL క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం 2 సంవత్సరాలు వదిలి 11 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని, ఈ ఏడు 11 టీంలు పోటీలో పాల్గొంటున్నాయని అన్నారు. 3 రోజుల పాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లతో కొనసాగి మొదటి, 2వ మరియు 3వ రన్నర్స్ టీంలకు ప్రైజ్ మనీతో పాటుగా 2 వీలర్, ల్యాప్టాప్ మరియు LED టీవీలను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియ యువతను చైతన్యం చేయటమే ఈ KPL టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని, గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న KPL మ్యాచ్లలో చౌడేపల్లి మండలం పుంగునూరుకు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని, ప్రతి సంక్రాంతి కొత్తదనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని KPL మ్యాచ్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు, KPL టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ జట్లు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ యొక్క క్షత్రియ సమాజం ద్వారా దాదాపు 13 సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క క్రికెట్ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరుపుకుంటూ కూడా ఇక్కడ మొమెంటోలో అవన్నీ ఇవ్వడం కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్ అయినటువంటి దివ్యశ్రీ ఎన్ భాస్కర్ రాజు గారు, అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా 7 మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్కు భాగస్వాములు 7 మంది మెంబర్లుగా కూడా ఎన్ పురుషోత్తమరాజు, మరి మేకల్చనపల్లి పురుషోత్తమరాజు, మధ్యమాను శ్రీనివాసరాజు, అదేవిధంగా కూడా ఇంకో దివ్యశ్రీలో పనిచేసే శ్రీనివాసరాజు, అదేవిధంగా కూడా మరి జితిన్ కంపెనీకి సంబంధించినటువంటి సుదర్శన్ రాజు గారు, మరి అనిల్ గారు, తర్వాత వీరందరూ కూడా 7 మంది మెంబర్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా కొనసాగిస్తూ 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కూడా 11 సంవత్సరాల మధ్యలో 2 సంవత్సరాలు లేకుండా కూడా, ఎందుకంటే కోవిడ్ వచ్చిన సందర్భంలో లేకుండా 11 సంవత్సరాలు నిర్వీర్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ చాలా మంది ఈ యొక్క క్షత్రియ సమాజానికి సంబంధించిన యువ సోదరులకు అందరికీ కూడా ఉత్సాహం కల్పించే విధంగా కూడా అందులో భాగంగానే చాలా మటుకు కూడా ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తూ కూడా వారిని అందరికీ కలుపుకొని ప్రత్యేకంగా కూడా క్షత్రియ సమాజం తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరిపే కార్యక్రమంలో భాగంగా కూడా దిగ్విజయంగా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వామి వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యాయవాది జయకుమార్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవనాయుడు. ఖమ్మం జిల్లాలో జనవరి 18న జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభకు తరలిరండి. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ విద్యాధరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.